ఉన్నారు. నా ఇంటి మీదకు వచ్చినటువంటి 400 మందో 500 మందో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ విజువల్స్ వాళ్ళు డిస్టర్బ్ కాకోకుండా నా మనుషులు ఎవరైనా వస్తారేమో అని వాళ్ళందరినీ బయటకు కొడుతున్నారు. విన్నారా? ఎంతసేపు జరిగింది ఇన్సిడెంట్? 2-3 గంటలు జరిగింది. ఎవరు చెప్పారు? 5 to 11 దాకా జరిగినట్టుంది కదా. 5 to 11 కాదు, 5 to 12. ఓకే. 7 hours. 7 hours. ఎక్కడ జరిగింది 7 hours? అడవిలో జరిగింది, సముద్రంలో జరిగింది, పోలీసులు అందుబాటులో లేనప్పుడు జరిగింది. 7 hours నడిబొడ్డులో నా ఇంటి మీద, నా ఆఫీసు మీద దాడి చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించినటువంటి పోలీసుల్ని ఏమనాలి చెప్పండి నాకు. చాలా సంఘటనలు జరిగాయి, తప్పు రైటో మేము ఉన్నప్పుడు జరిగాయి, మా అధికారులు ఉన్నప్పుడు జరిగాయి. ఏంటి ఆ సంఘటనలు? ఓ గబగబా ఒక 50 మంది వస్తారు, గడ్డలేస్తారు, లేదా ఫర్నిచర్ పగలు కొడతారు, కారు పగలు కొడతారు, పారిపోతారు. ఇది అది కాదే. 5ంటికి వచ్చారు, వాళ్ళు అలుపోసిన తర్వాత వెళ్ళారు. ఎప్పుడైనా చూసారా భారతదేశ చరిత్రలో ఇలా? ఇక్కడ చూశారు. అంటే కంప్లీట్గా పోలీసే దగ్గరుండి జయించిందా? 100%. మీరు మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి న్యూట్రల్గా. 7 గంటల సేపు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఎస్పీ వచ్చి ఎందుకు వెళ్ళిపోయాడు? ఇక్కడ ఎంతమంది సేలు ఉన్నారు, ఎంతమంది మెన్ ఉన్నారు చెప్పండి. దీనికి సమాధానం ఇవ్వాలి. కాకపోతే ఇప్పటికైనా చెప్పుకోవాలి సమాజానికి, వాళ్ళ అంతరాత్మలకు చెప్పుకోవాలని అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ అంతరాత్మలకు చెప్పుకోవాలి. మానిటర్ చేస్తారా? ఎవరు ఎల్లమాకమంటారా? ఎస్పీ వస్తే తీలిపోమన్నారా? ఏంటండి ఇది? అడవిలో ఉన్నావా? సమాజంలో ఉన్నావా? చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా? కానీ మీరు అదే ఇప్పుడు అంటున్నారు కదా, ఇవే క్వశ్చన్స్. పట్టాపి ఇంటి మీద దాడి చేసినప్పుడు, లేదు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద మీరు అందరూ వెళ్ళి వెహికల్స్లోకి వెళ్ళి పగలగొట్టి పార్టీ ప్రధాన కార్యాలయం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? సరే, పార్టీలు పక్కన పెడదాం. పార్టీలు పక్కన పెట్టినా అదిగా సార్, పార్టీలు పక్కన పెట్టినా ఒక నాయకుడిగా ఒక మీకున్న ఎక్స్పీరియన్స్లో ఇది ఎవరైనా ఖండిస్తారా? దీన్ని ఖండించాల అవసరం ఉందా లేదా? పార్టీలకు అతీతంగా 100%. మీరు ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు? అంటే ఆ రోజు నేను ఖండించలేదు కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు చెప్పాడు. అంతే సార్, ఏబి వెంకటేశ్వర చెప్పాడు. అంటే ఆ రోజు జరిగింది మంచిది అంటారా? మంచిది కాదని కదా. కాదంటారా? ఎవరు కాదన్నారు మంచిది కాదని? చంద్రబాబు కూడా కాదన్నారుగా, మీరు కూడా కాదన్నారుగా. అంటే దానికి రియాక్షన్ ఇది ఏమండి? అలా జరిగింది కాబట్టి మీ ప్రభుత్వం వస్తే మీరు ఇలా చేస్తారా అనేగా దాని సమాధానం. ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్, రిటైర్డ్. తెలుగుదేశం ఆఫీసు మీద జరిగినటువంటి దాడిలో మీరు యాక్షన్ తీసుకుంటే ఇది జరిగి ఉండేది కాదన్నాడు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? తెలుగుదేశం ఆఫీసులో మీరు దాడి చేశారు కాబట్టి అంబటి రాంబాబు ఆఫీసు మీద దాడి చేసి చెల్లుకు చెల్లని చెప్పదలుచుకున్నారా? చెప్పండి. ఆ రోజు మీరు మాట్లాడుంటే ఆ రోజు మాట్లాడుంటే ఆపేవాళ్ళు కదా. అంబటి రాంబాబు దట్ ఈస్ రాంగ్ కృష్ణమోహన్, దట్ ఈస్ రాంగ్. ఆ రోజు నేను మాట్లాడలేదు కాబట్టి నా మీద దాడి చేశాను. మీ కంక్లూజన్? నా కంక్లూషన్ కాదు, మరి వాళ్ళ వర్షన్ కూడా అట్లా. ఎవరు వాళ్ళ వర్షన్ చెప్పండి నాకు, పలానా పేరు చెప్పండి. అంటే ఆ రోజున నేను ఎన్టీఆర్ ట్రస్ట్ మీద దాడిని ఖండించి ఉంటే ఇవాళ నన్ను కాపాడేవాళ్ళు వీళ్ళు. వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఇట్? లాజిక్ లేదా దాంట్లో? 100% లేదు. అప్పుడు ఖండించిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు ఖండించరు దీన్ని? అప్పుడు చంద్రబాబు ఖండించాడుగా, అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఖండించాడుగా, అప్పుడు తెలుగుదేశం వాళ్ళంతా ముక్తకంఠంతో తప్పన్నారుగా. మరి ఇవాళ రైట్ అంటారు దీన్ని? అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దాడులు చేసుకోమనే దాన్ని మీరు లైసెన్స్ ఇస్తున్నారా? ఇది ఎక్కడో దగ్గర పులి స్టాప్ పడాలి కదా. ఎక్కడ పడాలి పులి స్టాప్? ఎక్కడ పడాలి? ఎక్కడ పడాలి? ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారు? ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా ఏమంటున్నారు? మీరు జైలుకి వెళ్ళారు, 18 రోజులు ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత కూడా మేమేమి చేత కాకుండా కూర్చోం, మేము కూడా అంతకు తెలుస్తాం, మాకు ఒక రోజు వస్తుంది, కుక్క కూడా ఒక రోజు వస్తుంది అని. అట్లా కాదు, జనరల్గా నేను ఏది మాట్లాడినా ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు అన్నప్పుడు మధ్యలో ఒక వాడు ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చేంత వరకే అని ఉంటుంది. నేను ఆలోచించే మాట్లాడతాను. లాయర్ కాబట్టి కొంత లాయర్ని కాదు, నేను విధ్వంసకారుని కాదు సార్. ఎక్కడ చెప్పండి నాకు.
నన్ను వ్యక్తిగతంగా తీసుకో సార్. ఎక్కడ విధ్వంసం చేశాను నేను? నా మొత్తం కెరియర్లో సత్యనపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీసులు నా చేతిలో ఉన్నారు, కేడర్ నా చేతిలో ఉన్నాం. విధ్వంసం చేశానా? నేను ఓడిపోయిన తర్వాత కోడెల శివప్రసాద్ నా మీద విధ్వంసం చేశాడు. రివెంజ్ తీర్చుకున్నానా? నాకు ఉంది కదా, నాకు బలగం ఉంది కదా, 5 సంవత్సరాలు వచ్చాను కదా, మంత్రిగా కూడా ఉన్నాను కదా, రివెంజ్ తీసుకున్నాను. చెప్పండి, ఒక్క మాట చెప్పండి. నాకు వదిలేశానే, వాళ్ళ కర్మని వదిలేశానే. భగవంతుడి రివెంజ్ తీసుకున్నాను, వదిలేశానే. నేను రివెంజ్ తీర్చుకున్నానా? నా పర్సనల్గా చెప్తున్నా. నేను గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్తుంటే నా మీద దాడి చేసి ఇదే పద్ధతుల్లో కార్లు పగలగొట్టి పోలీసుల సహకారంతో చేస్తే నేను నా ప్రభుత్వం వచ్చి ఏకఛత్రాధిపత్యంగా నేను సత్తెనపల్లిలో ఉంటే రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం నేను ఎక్కడైనా ఈషన్ మాత్రం చేశానా చెప్పమని అడుగుతున్నా. మీరు అడిగే వాళ్ళందరినీ చెప్పమని అడుగుతున్నా. ఎన్టీఆర్ ట్రస్ట్ని మీద మీరు దాడి చేశారు కాబట్టి మీరు జరిగిందని మీరు చెప్పారంటున్నారు కదా. ఈ ఒక్క మాట చెప్పండి, మీరు చెప్పండి, మీ అంతరాత్మతో చెప్పండి. రివెంజ్ తీసుకున్నాను నేను? రివెంజ్ తీర్చుకోలేనా? నాకు ఆ శక్తి లేదా? బట్ నాకు తెలుసు ఎప్పుడు తప్పు చేసినా అది మనం వెంట పడుతుంది, వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని భావించినటువంటి వ్యక్తిని నేను. 5 సంవత్సరాల పాటు నేను రేపల్లో శాసనసభ్యుడిగా ఉన్నా, 5 సంవత్సరాల పాటు సత్తెనపల్లిలో శాసనసభ్యుడిగా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నా. ఎప్పుడైనా ఎక్కడైనా రివెంజ్ తీర్చుకునే పరిస్థితి మీరు చూశారా? తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా, చెప్పమనండి. నా మీద కొంచెం దాడి చేస్తారా? కానీ ఒకవేళ రివెంజ్ తీసుకోవాలనుకున్నా సత్తెనపల్లిలో మీరు గత 5 సంవత్సరాలు పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంత భాషలు జరగాలి కదా మీ మీద ఇప్పుడు జరగాల్సిన అటాక్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మరి గుంటూరులో ఎందుకు మీ మీద ఇంత పెద్ద ఎత్తున దాడికి ఏంటి? ఎవ్రీబడి నోస్ వెరీ వెల్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ఏ ఫోకల్. ఓడిపోయినా గెలిచినా మంత్రి అయినా మంత్రి కాకపోయినా నేను చాలా కీలకమైనటువంటి దగ్గర ఉన్నాను పార్టీలో. నేను చాలా ఎక్కువసార్లు నేను పెట్టినన్ని ప్రెస్ మీట్లు ఎవరు పెడతారు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు మీరు చూస్తే ఏ పార్టీలోనూ లేరు నేను పెట్టాను ప్రెస్ మీట్లు. ఎవ్వరు పెట్టుంటారు. నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా. ఎక్కడ పొరపాటు జరిగితే పొరపాటుని గ్రహిస్తా, ఒప్పుకుంటా. చాలాసార్లు జరిగింది నాకు. పొరపాటును ఒప్పుకునే వ్యక్తిని నేను. అందువల్ల నేను ఇంకోటి కూడా చెప్పా, రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. వీడు రెడ్ బుక్ కుక్కను కూడా లెక్క చేయదంటారా? వీడిని కొట్టి లోపలేద్దాం అనుకున్నారేమో. మరి ఇట్లాంటి నోటి దూళ్ళ మాటలే. నోటి దూల మాట కాదు, అది పర్ఫెక్ట్ మాట. మళ్ళా చెప్తున్నా, లోకేష్ రెడ్ బుక్ నా కుక్కలు కూడా లెక్క చేయడం. మళ్ళా చెప్తున్నా, నోటి దూల మాట ఏంటి? నేనేమంటానంటే మీరు